మహిళా రిజర్వ్లపై బీజేపీ నేతలు లైంగిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సిపిఐతో కలిసి కరీంనగర్లో బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశాయి. బేటీ పడావో బేటీ బచావో అంటూ ఊదరగొట్టిన బీజేపీ ప్రభుత్వం మహిళలపై దాడులకు పాల్పడటం సిగ్గుచేటని, ఇలాంటి నేతలను ఉపేక్షించకూడదని సిపిఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఈరోజు రెజ్లర్లకు న్యాయం చేయాలని చెప్పి కూడా ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్క మేము దేశభక్తులము, హిందూయిజము, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పుకుంటూ మహిళలను సెక్సువల్గా అరెస్ట్మెంట్ చేస్తున్న దాంట్లో బీజేపీ నెంబర్ 1 ఉంది. ఒక కతువా ఘటన కావచ్చు, ఒక ఉన్నవ ఘటన కావచ్చు, అట్లాగే అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాలలో మహిళలపై అత్యాచారాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వం ముందుంటుంది. అట్లాగే గుజరాత్లో 41,000 మంది మిస్సింగ్ కేసులో కూడా గుజరాత్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము ఈరోజు మహిళలను చిత్రహింసలు పెడుతూ లైంగికంగా వేధిస్తూ ఉంది. ఒక పక్క దేశభక్తులు అని చెప్తూ ఈరోజు హిందువులైనటువంటి మహిళల పట్లనే చెరిసే విధంగా బిశ్భూషణ్ ఎంపీ, అట్లాగే చరణ్ సింగ్ లాంటి వాళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఢిల్లీ నడిబొడ్డున రెజినల్ క్రీడాకారులు దాదాపుగా కొన్ని 3 నెలల నుండి అక్కడ ఆందోళన చేస్తున్నారు. గత సంవత్సరం క్రితమే మోడీ ప్రభుత్వానికి రెజినల్లో ఒక విన్నపం ఇచ్చారు. ఏదైతే రెజినల్ ఫెడరేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ను ఆయన సెక్సువల్గా హరాస్మెంట్ చేస్తున్నారు, క్రీడాకారులను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ముందస్తుగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పినా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఈరోజు వ్యవహరించిన